ఆర్మేనియా, అజర్బైజాన్ ఈ రెండు దేశాల మధ్య యుద్ధం పాతదే కావచ్చు, కానీ యాక్షన్ మాత్రం కొత్తది. ఎందుకంటే భారత్ ఎంట్రీ ఇచ్చింది కాబట్టి. అదేంటి? ఆర్మేనియా, అజర్బైజాన్ ఉద్రిక్తతలకు ఇండియాకు లింక్ ఏంటి అనుకోకండి. అసలు మెలిక అక్కడే ఉంది. రీసెంట్గా అమెరికా, చైనా నుంచి ఫైటర్ జెట్ల డీల్తో రెచ్చిపోతున్న దయాది పాకిస్తాన్కు చెక్ పెట్టడమే భారత్ ఎంట్రీకి అసలు కారణం. అయితే ఆర్మేనియా, అజర్బైజాన్ యుద్ధానికి ఇండియా, పాక్ కౌంటర్లకు లింక్ ఏంటి? ఆ రెండు దేశాల్లో భారత్, పాక్ ఎవరికి మద్దతిస్తున్నాయి? ఆయుధ ఎగుమతుల్లో భారత్ సత్తా చాటే సమయం ఇదేనా? ఆర్మేనియా, అజర్బైజాన్ మధ్య హై టెన్షన్. త్రీ బ్రదర్స్ కు చెక్ పెట్టేలా భారత్ గ్రాండ్ ఎంట్రీ. ఆర్మేనియాకు $250 మిలియన్ వెపన్స్. ఆర్మేనియా, అజర్బైజాన్ కాన్ఫ్లిక్ట్ ఉక్రెయిన్, రష్యా కంటే ముందే ఎన్నో ఏళ్లకు ముందు నుంచి ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. వేల మంది సైనికులు, అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. రష్యా, యూకే, అమెరికా తదితర దేశాలు ఒక్కో సందర్భంలో ఒక్కొక్కరు కాల్పుల విరమణకు ఇరు దేశాలను ఒప్పించిన ఏదో ఒక సందర్భంలో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగి రక్తపాతం జరుగుతూనే ఉంది. తాజాగా మరోసారి ఆ రెండు దేశాల మధ్య అలాంటి ఉద్రిక్తకర పరిస్థితులే ఏర్పడ్డాయి. అయితే యుద్ధం పాతదే అయినా ఈసారి పరిస్థితుల్లో మాత్రం పెను మార్పులు ఖాయం. ఎందుకంటే ఆ వార్ జోన్లకి భారత్ ఆర్మ్స్ ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ఏకంగా $250 మిలియన్ విలువైన వెపన్స్ డీల్ భారత్ తో జరిగింది. అయితే ఆర్మేనియా, అజర్బైజాన్ మధ్య భారత్ తో ఆయుధ డీల్ చేసుకున్నది ఎవరు? ఆర్మేనియా. భారత్ తో ఆయుధ డీల్ చేసుకున్న దేశం ఇదే. అయితే రెండు దేశాల మధ్య శాంతి మార్గం మాత్రమే చూపే భారత్ అజర్బైజాన్ కాదని ఆర్మేనియాకు మాత్రం ఎందుకు ఆయుధాలు విక్రయిస్తోంది? ఈ ప్రశ్నకు సమాధానం త్రీ బ్రదర్స్. ఆర్మేనియాను ఏకాకిని చేసి త్రీ బ్రదర్స్ ఆడుతున్న రాక్షస క్రీడకు చెక్ పెట్టాలన్నదే ఇండియా టార్గెట్. ఇందుకోసమే ఆర్మేనియాకు భారీగా ఆయుధాలను అందించి త్రీ బ్రదర్స్ అంతు చూడడమే భారత్ లక్ష్యం. అందుకే త్రీ బ్రదర్స్ పై భారత్ త్రినేత్రం పినాకాను రంగంలోకి దించుతోంది. ఆ త్రీ బ్రదర్స్ ఎవరో కాదు, అజర్బైజాన్, పాకిస్తాన్, టర్కీ. ఆర్మేనియాకు వ్యతిరేకంగా అజర్బైజాన్ కు మద్దతుగా ఆ మూడు దేశాలు చేతులు కలిపాయి. అందుకే భారత్ యాక్షన్ షురూ చేయాల్సి వచ్చింది. అందులోనూ ఇటీవల కాలంలో అమెరికా, చైనా ఫైటర్ జెట్స్ ఆయుధాలతో రెచ్చిపోతున్న దాయాది పాకిస్తాన్ కు ఆర్మేనియా లాంటి చిన్న దేశంతో దిమ్మ తిరిగే స్ట్రోక్ ఇవ్వాలన్నదే భారత్ అసలు లక్ష్యం. అజర్బైజాన్ తో తీవ్ర హింసను ఎదుర్కొంటున్న ఆర్మేనియాకు భారత్ అండగా నిలుస్తోంది. ఆల్మోస్ట్ $250 మిలియన్ ఆయుధాలు అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత్ ఎగుమతి చేసే ఆయుధాల్లో స్వదేశీ పినాకా మల్టీ రాకెట్ లాంచర్లతో పాటు క్షిపణులు, రాకెట్లు, ఇతర మందుగుండు సామగ్రి ఉండనున్నాయి. ముందు ఈ రెండు దేశాలు శత్రుత్వాన్ని విరమించుకోవాలని కోరిన భారత్ పరిస్థితుల్లో మార్పు రాకపోయేసరికి ఆర్మేనియాకు ఆయుధాలు ఎగుమతి చేసేందుకు సిద్ధపడింది. 2020 తర్వాత మళ్లీ ఈ ఏడాది సెప్టెంబర్ 13 నుంచి నాగోర్నో కరాబాఖ్ ప్రాంతం వివాదం ఇరు దేశాలను కుదిపేస్తోంది. ఇక ఆర్మేనియాకు భారత్ అందించే పినాకాతో త్రీ బ్రదర్స్ పై విరుచుకుపడే అవకాశం ఉంటుంది. పినాకా మల్టీ రాకెట్ లాంచర్ సిస్టమ్ కి మహాశివుని పేరును పెట్టారు. చిన్న శ్రేణి ఫిరంగి, సాయుధ మూలకాలు, పదాతి దళంతో కూడిన క్లోజ్ క్వార్టర్ యుద్ధాలకు ముందు ప్రత్యర్థి లక్ష్యాలపై దాడి చేయడానికి యుద్ధ భూమిలో వీటిని ఉపయోగించేలా రూపొందించినట్టు భారత రక్షణ శాఖ తెలిపింది. ప్రాథమికంగా మల్టీ బ్యారెల్ రాకెట్ సిస్టమ్ అయిన పినాకా సిస్టమ్ లో 6 ప్రయోగ వాహనాలు, అలాగే లోడర్ సిస్టమ్లు, రాడార్, నెట్వర్క్ ఆధారిత సిస్టమ్లకు లింకులు, కమాండ్ పోస్టు ఉంటాయి. పినాకా ఎంకేఏ రాకెట్ వ్యవస్థ దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను నాశనం చేస్తుంది. అలాగే పినాకా 2 వేరియంట్ 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ ను చిత్తు చేస్తుంది. అన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పినాకా రాకెట్ లాంచర్ సిస్టమ్ కేవలం 44 సెకండ్ల గ్యాప్ లో 12 రాకెట్లను శత్రువుపై సంధిస్తుంది. అంటే శత్రువుకు కనీసం కోలుకునే ఛాన్స్ ఇవ్వదన్నమాట. నిజానికి పినాకా 1980లోనే డిఆర్డిఓ అభివృద్ధి చేయడం ప్రారంభించింది. రష్యన్ తయారీకి చెందిన గ్రాడ్ మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచింగ్ సిస్టమ్లకు ప్రత్యామ్నాయంగా సిద్ధం చేశారు. 1990లో విజయవంతంగా పరీక్షలు నిర్వహించిన తర్వాత 1999లో కార్గిల్ యుద్ధంలో పినాకా మార్క్ 1 ని ఉపయోగించారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో పినాకాకు చెందిన అనేక రెజిమెంట్లు ఆర్మీ చేతికి అందాయి. అయితే ఆర్మేనియా, అజర్బైజాన్ మధ్య అసలు వివాదం ఏంటి? నాగోర్నో కరాబాఖ్. అజర్బైజాన్, ఆర్మేనియా మధ్య సుదీర్ఘ ఉద్రిక్తతలకు కారణం ఈ ప్రాంతమే. నాగోర్నో కరాబాఖ్ ప్రాంతంపై ఆధిపత్యం కోసం ఇరు దేశాల పరస్పర దాడులతో హడలెత్తిస్తున్నాయి. వివాదాస్పద నాగోర్నో కరాబాఖ్ ప్రాంతం భౌగోళిక పరంగా అజర్బైజాన్ లో ఉంది. అయినా అజర్బైజాన్ విధానాలను వ్యతిరేకించే ఆర్మేనియా బలగాలే 1994 నుంచి దానిపై ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. వేర్పాటువాదుల పోరాటం తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గతంలో ఎన్నో సందర్భాల్లో అక్కడ వివాదాలు, హింస చెలరేగాయి. ఈ రెండు దేశాల మధ్య అనేక దఫాలుగా చెలరేగిన హింసలో వేలాది
మంది సైనికులు, అమాయక పౌరులు నేలరాలిపోయారు. ఘర్షణల నేపథ్యంలో ఇరు దేశాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఆర్మేనియా బలగాలే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి దాడికి పాల్పడ్డాయని అజర్బైజాన్ చెబుతోంది. అజర్బైజాన్ జరిపిన వాయు ఫిరంగి దాడుల్లో ఆర్మేనియా హెలికాప్టర్లు, ట్యాంకులు ధ్వంసమయ్యాయని ఆర్మేనియా ఆరోపిస్తోంది. దీంతో వివాదాస్పద నాగోర్నో కరాబాఖ్ సరిహద్దు వద్ద ఆర్మేనియా, అజర్బైజాన్ మధ్య కాల్పుల మోత మోగుతోంది. ఘర్షణలు అంతకంతకు తీవ్రతరమవుతూ యుద్ధం తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు సోవియట్ యూనియన్లో అంతర్భాగమైన ఆర్మేనియా, అజర్బైజాన్ సాంస్కృతిక, మతపరమైన విభేదాల కారణంగా రెండు దేశాలుగా విడిపోయాయి. నాగోర్నో కరాబాఖుపై ఆధిపత్యం కోసం దశాబ్దాలుగా పోరాడుతున్నాయి. దట్టమైన అడవులు, పర్వతాలతో నిండి ఉన్న ఈ ప్రాంతం గురించి 1988 నుంచి వివాదాలున్నాయి. సోవియట్ యూనియన్ పతనానికి ముందు నాగోర్నో కరాబాఖు ప్రాంతం అజర్బైజాన్ నియంత్రణలో ఉండేది. అయితే 1991లో ఈ ప్రాంతానికి స్వేచ్ఛ లభించింది. ఈ ప్రాంతంపై ఆధిపత్యం కోసం జరిగిన 1992 యుద్ధంలో ఆర్మేనియా, అజర్బైజాన్ భీకరంగా పోరాడాయి. ఈ యుద్ధంలో దాదాపు 30,000 మంది చనిపోయారు. 1994లో యుద్ధం అంతిమ దశకు వచ్చే నాటికి వివాదాస్పద ప్రాంతంతో పాటు దాని సమీపంలోని మడగిజ్ను ఆర్మేనియా తన అధీనంలోకి తెచ్చుకుంది. అదే ఏడాది శాంతి చర్చల్లో భాగంగా ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. కానీ ఉద్రిక్తతలు సమసిపోలేదు. ప్రాంతం అజర్బైజాన్లో ఉన్న పట్టు ఆర్మేనియన్లది కావడం సమస్యగా మారింది. మరోవైపు అజర్బైజాన్కు మద్దతుగా ముందు నుంచి పరోక్షంగా ఆర్మేనియాపై విరుచుకుపడుతున్న టర్కీ, పాకిస్తాన్ గత ఏడాదికి ముందు త్రీ బ్రదర్స్ గా మారాయి. అంటే ఆర్మేనియాపై మూడు దేశాలు కలిసి ఒక్కటిగా యుద్ధం చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. అజర్బైజాన్కు మద్దతుగా టర్కీ తన అత్యాధునిక డ్రోన్లను రంగంలోకి దించితే పాక్ ఏకంగా బలగాలనే పంపించిందనే ఆరోపణలున్నాయి. ఈ రెండు దేశాల జోక్యంతో విసిగిపోయిన ఆర్మేనియా తాజాగా భారత్ సాయం కోరింది. ఇప్పటికే ప్రపంచ ఆయుధ మార్కెట్లో సత్తా చాటుతున్న భారత్ ఆర్మేనియాకు అండగా మేమున్నామంటూ ఆల్మోస్ట్ $250 మిలియన్ ఆయుధాలు ఎగుమతి చేసేందుకు సిద్ధమైంది. అంటే దాయాదికి సరిహద్దుల్లో కాకుండా ఆర్మేనియా లాంటి చిన్న దేశంతో చెక్ పెట్టాలని డిసైడ్ అయిందన్నమాట. అందుకే త్రీ బ్రదర్స్ కోసం భారత త్రినేత్రం పినాకాను ఆర్మేనియాకు అందిస్తోంది. నిజానికి ఇటీవలి కాలంలో అమెరికా, డ్రాగన్ కంట్రీల అండతో దాయాది దేశం పాకిస్తాన్ రెచ్చిపోతోంది. అమెరికా నుంచి F-17, చైనా నుంచి J-10 ఫైటర్ జెట్ల డీల్స్ చేసుకున్న పాక్ భారత్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్ రఫేల్ తో కంపేర్ చేస్తూ కవ్వింపులకు దిగుతోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే అజర్బైజాన్ కు మద్దతుగా నిలుస్తున్న పాక్ కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇవ్వాలంటే ఆర్మేనియాకు వెపన్స్ ఇవ్వాల్సిందే. ఇదే సమయంలో కశ్మీర్ అంశంలో పదే పదే పాకిస్తాన్ కు వంతపాడుతున్న టర్కీకి కూడా భారత్ ఆయుధ సత్తా ఏంటో తెలిసే వీలుంటుంది. ఒక మాటలో ఆర్మేనియాకు మద్దతుగా ఇండియన్ ఆర్మ్స్ ను రంగంలోకి దించితే సుదీర్ఘ ఘర్షణలకు ఎండ్ కార్డు వేయడంతో పాటు ఇటు పాక్, అటు టర్కీలకు ఒకేసారి చెక్ పెట్టే వీలుంటుంది. అంతేకాదు, మాట్లాడితే భారత్ పై నోరు పారేసుకునే పాకిస్తాన్ ను ఆర్మేనియా లాంటి చిన్న దేశంతో ఓటమి రుచి చూపించాలని డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది. అదే జరిగితే కశ్మీర్ అంశంలో కాదు కదా, భారత్ పేరెత్తడానికి కూడా పాక్ కంగారు పడాల్సిన పరిస్థితులు వచ్చేస్తాయి. ఇదే సమయంలో అంతర్జాతీయ ఆయుధ మార్కెట్లో మరింత వేగంగా దూసుకు వెళ్లాలని భావిస్తున్న భారత్ కు తాజా ఆయుధ డీల్ మరో అద్భుత అవకాశంగా మారడం ఖాయం. ఎందుకంటే ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధంతో ఆల్మోస్ట్ అన్ని దేశాలు రక్షణ శాఖపై ఫోకస్ చేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ప్రపంచ ఆయుధ మార్కెట్లో టాప్ లో ఉన్న అమెరికా, రష్యాలు తమ దేశాల నుంచి ఆయుధ ఎగుమతులు చేసే పరిస్థితుల్లో లేవు. ఇందుకు కారణం ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధమే. దీంతో చాలా దేశాలు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ పరిణామాన్ని క్యాష్ చేసుకోవాలని చైనా భావించిన థర్డ్ గ్రేడ్ క్వాలిటీ లేని ప్రాడక్ట్స్ తో చైనాను ఇతర దేశాలు నమ్మే పరిస్థితి లేదు. రీసెంట్ గా బంగ్లాదేశ్ కూడా డ్రాగన్ కంట్రీ నుంచి ఆర్టిలరీ వెపన్స్ ను కొని లబోదిబోమంటోంది. చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఏ ఒక్క ఆయుధం పనిచేయడం లేదని కంప్లైంట్స్ చేసినా బీజింగ్ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదని వాపోయింది. దీంతో ఆల్మోస్ట్ చిన్న పెద్ద దేశాలు భారత ఆయుధాలపై దృష్టి సారిస్తున్నాయి. నిజానికి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్ తోనే ఇండియా ప్రపంచ ఆయుధ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. రష్యాతో కలిసి రూపొందించిన ఈ మిసైల్ అగ్రరాజ్యం అమెరికానే సవాల్ చేసింది. అమెరికా హార్పూన్ కాదని బ్రహ్మోస్ కోసం ఇతర దేశాలు ఎదురు చూస్తున్నాయి. ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, వియత్నాం, మలేషియా సహా పలు చిన్న పెద్ద దేశాలు బ్రహ్మోస్ కోసం భారత్ తో డీల్ చేసుకునేందుకు ముందుకొస్తున్నాయి. ఎప్పుడూ అమెరికా నుంచి మిస్సైల్స్ కొనే యుఏఈ, సౌదీ అరేబియాలను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. సరిగ్గా ఇలాంటి సమయంలో ఆర్మేనియాకు పినాకా మిస్సైల్ సిస్టమ్ ఇవ్వడం అంతర్జాతీయంగా భారత్ కు కలిసొచ్చే అంశమే. మొత్తంగా ఆర్మేనియాకు అండగా త్రీ బ్రదర్స్ దుమ్ము దులిపేసేలా పినాకా మల్టీ రాకెట్ లాంచర్ సిస్టమ్ ని ఎగుమతి చేయడం భారత్ కు గోల్డెన్ ఆపర్చునిటీగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.